ముందు వీడియో చూసుంటే మీకు ఇన్ఫోసిస్ నుంచి నేను రిజైన్ చేశా అని తెలిసుంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే నాకు ఇటలీ వీసా వచ్చింది. అండ్ వీసా నేను మార్నింగ్ రిసీవ్ చేసుకున్నాను. ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేసుకొని ఇటలీ స్టార్ట్ అయ్యాను. ఇతిహాద్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను. మా పేరెంట్స్ సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు. ఇది మరీ అంత టిపికల్ ఏం కాదు. లైక్ మనం యూఎస్ వెళ్తుంటే ఎక్కువ ఫీల్ అవ్వాలి. బట్ ఓన్లీ కాన్ఫిడెన్స్ ఏంటంటే నా దగ్గర టికెట్కి డబ్బులు ఉంటే చాలు, నాకు ఇష్టమైనప్పుడు నేను వచ్చేస్తా, ఇష్టమైనప్పుడు వెళ్తా. ఓన్లీ ఆ కాన్ఫిడెన్స్ తోటే వెళ్తున్నా. సో అంత ఎమోషనల్ ఏం అవ్వలేదు నేను. ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇతిహాద్ నేను అంతకుముందు చాలాసార్లు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేశాను. బట్ ఇతిహాద్ ఎయిర్లైన్స్ ఇదే ఫస్ట్ టైమ్. నాకు చాలా మంచిగా అనిపించింది. ఫుడ్ అయితే మస్తు టేస్టీగా ఉంది. మటన్ బిర్యానీ పెట్టారు, ఎక్సలెంట్. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే మళ్ళీ ఇతిహాద్ ఎయిర్లైన్సే బుక్ చేసుకుంటా, అట్లీస్ట్ ఫర్ ఫుడ్. అంత మంచిగా ఉంది ఫుడ్ అయితే. మెనూ వచ్చేసి ఫస్ట్ మటన్ బిర్యానీ, రస్మలై, స్ప్రౌట్స్ అండ్ బన్ ఇచ్చారు. అసలు ప్రతి ఒక్కటి మస్తు టేస్టీగా ఉన్నాయి. రియల్లీ వర్త్ అనిపించింది నాకు. ఇంకెవరైనా ఉన్నారా ఇతిహాద్ ఎయిర్లైన్స్ ఫ్యాన్స్? టోటల్గా 16 hours జర్నీ. ఒక ప్లేస్లో లే ఓవర్ ఉంది, రోమ్లో లే ఓవర్ ఉంది నాకు. నేను వెళ్ళాల్సింది మెసీనా. సో కతానియా ఎయిర్పోర్ట్ లాస్ట్ ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి మళ్ళీ బస్ తీసుకోవాలి. జస్ట్ ఒక మ్యాజికల్ వరల్డ్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది రోమ్ ఎయిర్పోర్ట్. స్టార్టెడ్ ఇటలీ వచ్చేసాను. ఇక్కడ మోస్ట్లీ మనము బస్లోనే జర్నీ చేస్తుంటాము. ఇది నా ఫస్ట్ ఇటలీ బస్ ట్రిప్ అనుకోవచ్చు. ఇంకా ఇటలీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ నాకు మెసీనా సూపర్ బ్యూటిఫుల్ అనిపించింది. ఎవ్రీ ప్లేస్ ఇలా ముందుకెళ్తూ ఉంటే దాని బ్యూటీ కనిపిస్తూ ఉంది. ప్రతి చోటు లైక్ సీ తోటి ట్రాన్స్పరెంట్ వాటర్ ఎవ్రీవేర్. స్టార్టింగ్ కాబట్టి ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ తోటి మొత్తం వీడియోస్ క్యాప్చర్ చేశాను. ఇలా మనకి ఏటీఎం బస్సెస్ అని ఉంటాయి, అక్కడ మనకి బస్ స్టాప్ అన్నట్టు. అక్కడ వెళ్తే మనకి బస్సెస్ దొరుకుతాయి. స్కాన్ చేస్తే బస్సెస్ ఏ టైంకి వస్తాయని తెలుస్తుంది. ఈరోజు నేను ఇటలీ వచ్చి సెకండ్ డే. నేను నా ఫ్రెండ్ కలిసి, నా రూమ్మేట్ కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అట్లా వాక్ చేస్తూ. యాక్చువల్గా మనకి స్కాలర్షిప్ కావాలంటే చాలా డాక్యుమెంటేషన్ ఉండిద్ది. అదంతా ఫస్ట్ డే అంతా కంప్లీట్ చేసుకున్నాను. సో సెకండ్ డే అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. నేను ఆ డాక్యుమెంటేషన్ వీడియోస్ కూడా ముందు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏం చేయాలి స్కాలర్షిప్ రావాలంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ప్లేసెస్కి వెళ్ళి ఏ డాక్యుమెంట్స్ చేయించుకోవాలనేది అంత క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇది మా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అన్నట్టు. చాలా 3 క్యాంపస్లు ఉంటాయి ఇక్కడ. ఇది ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళకి. ఇంజనీరింగ్ క్యాంపస్ వేరే ప్లేస్లో ఉండిద్ది, అది కూడా ఒకరోజు చూపిస్తాను. మనం ఎక్కడ ఉన్నానే ఫస్ట్ డే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ లుక్ అదంతా స్పెషల్ కదా. అలానే ఇప్పుడు నాకు సేమ్ ఫీలింగ్. ఇన్సైడ్ ద క్యాంపస్ వెళ్ళాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఫుల్ రాయల్ ఫీల్ ఉండిద్ది. కాలేజ్ ప్యాలెస్ లాగా ఉండిద్ది. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం సీ దగ్గరికి వెళ్తున్నాము, జస్ట్ అట్లా చిల్ అవ్వడానికి. చూడండి, అంటే ఫస్ట్ డే కదా, ఆల్వేస్ స్పెషల్. లైక్ ఇక్కడ కనిపించేవి అందరికీ అంటే నార్మల్ డైలీ పీపుల్కి అదంతా కామన్. బట్ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఆ సీని, షిప్స్ని అంతా క్యాప్చర్ చేసుకుంటున్నా. ఫస్ట్ టైం మనకి ఇవన్నీ అంత కామన్ కాదు కదా. మౌంటైన్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బ్యూటిఫుల్ ట్రాన్స్పరెంట్ వాటర్ అండ్ ఆ మౌంటైన్స్ చూస్తుంటే ఒక హెవెన్లో ఉన్నట్టు అనిపించింది. ఇంకా కమింగ్ వీడియోస్లో అన్నీ వీసా రిలేటెడ్ ప్రాసెస్, ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాలర్షిప్ కోసం మనం ఏం చేయాలి, ఇక్కడ లైఫ్ ఎలా ఉండిద్ది, లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్ది అనే వ్లాగ్స్ చూస్తారు. అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా రెగ్యులర్గా వ్లాగ్స్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను.
ఇలా నా డే 2 స్టార్ట్ అయింది. ఇటలీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇండియాలో సీస్ చాలా అగ్రెసివ్, అంటే పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి కదా, ఇక్కడ మాత్రం చిన్న చిన్న అలలు వస్తాయి. కాకపోతే డెప్త్ కొంచెం లోపలికి వెళ్ళగానే చాలా డెప్త్ ఉండిద్ది. అండ్ వాటర్ మొత్తం ట్రాన్స్పరెంట్. ఈ మెసీనా బోర్డర్ మొత్తం ఇట్లా మౌంటైన్స్ తోటి ఉండిద్ది, సరౌండ్ అయ్యి. రియల్లీ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో నన్ను ఉంచినందుకు గాడ్కి థ్యాంక్ యూ.